ఇప్పుడు ఆత్మగౌరవం అనే పదానికి ఐకాన్ ఎవరు? ఆత్మగౌరవం అనే పదానికి ఐకాన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, ఆత్మవిశ్వాసం అనే పదానికి ఐకాన్ ఎవరు? మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరినీ అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వారిగా తీర్చిదిద్దుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పూనుకొని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు, మనందరినీ భాగస్వాములు చేస్తున్నారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. పిల్లలంతా మొట్టమొదటిసారిగా ఆనరబుల్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గౌరవనీయులు ప్రకాష్ జవదేకర్, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు అటవీ శాఖ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఉమామహేశ్వరరావు గారు, కొల్ల రవీంద్ర గారు, పల్లి రఘునాథ్ రెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు, గౌరవ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు, రామకృష్ణ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అనురాధ గారు, మేయర్ శ్రీధర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఏకే పరీద గారు, ఏవి జోసఫ్ గారు, కలెక్టర్ బాబు గారు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వేదిక పైన పెద్దలు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విద్యార్థులందరికీ, పిల్లలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పిల్లలను చూస్తే చూడముచ్చటేస్తా ఉంది. ఒక పక్క బ్లూ, ఇంకో పక్క గ్రీన్. ఒకటి ప్రకృతికి ఈ రెండు కూడా చాలా అవసరం. బ్లూ ఉందంటే అది నీటిని ప్రతిబింబిస్తుంది, అదే మరి గ్రీన్ ఉందంటే చెట్లను ప్రతిబింబిస్తుంది. పిల్లలు ఒక్కసారి ఆ చెట్టు చూడండి, ఎంత బాగుంది. బాగుందా చెట్టు? ఈ పక్క అడవి బాగుందా? బాగుందా బాగలేదా? బాగా ఉందంటే గట్టిగా చెప్పండి బాగుందని. ఆ చెట్టు అక్కడ ఉంది కాబట్టి మీరు బాగుందన్నారు. ఆ చెట్టే లేకపోతే దేన్ని చూసి బాగుందని చెప్పేవాళ్ళని అడుగుతున్నా. ఏమంటారు మీరు, అవునా కాదా? మనమందరం ఇప్పుడు చెట్లు పెట్టాలా లేదా? పిల్లలు మీరు బాగా పెరిగి పెద్ద అవుతారు. మీరు ఈరోజు ఒక చెట్టు పెడితే మీతో కూడా అది కూడా పెరగాలి. మీతో కూడా ఒక్కొక్క చెట్టు పెరిగితే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశే కాదు, హరిత ఆంధ్రప్రదేశ్ అవుతుంది, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, మనిషికి వాతావరణానికి సంబంధం ఉంది, పర్యావరణానికి సంబంధం ఉంది. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, మళ్ళా మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇదే ఎకో సిస్టమ్ చాలా ముఖ్యం. మనకు ఆక్సిజన్ కావాలి, కానీ చెట్లు మాత్రం పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఆక్సిజన్ లేకుండా మీరు అనారోగ్యం పాలవుతారు. 100 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 60-70 సంవత్సరాలు చనిపోతారు. బతికిన అనారోగ్యంతో బాధపడే పరిస్థితి వస్తుంది. మన ప్రాంతంలో ఉండే పిల్లలు మట్టిలో మాణిక్యాలు, అవునా కాదా? పిల్లలు మీరందరూ బాగా తెలివైన పిల్లలు. భారతదేశం యొక్క సంపద యువతీ యువకులు, పిల్లలే మన సంపద. దేశంలో ఉండే ప్రపంచంలో ఎక్కడా లేరు ఇలాంటి యంగ్స్టర్స్ అంతా కూడా, పిల్లలందరూ కూడా. అది ఒక భారతదేశంలోనే ఉంది. మీరందరూ బాగా చదువుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక్క భారతదేశంలో ఉండే పిల్లలకు తప్ప ఎవరికీ లేదు. ఇది యథార్థం. ప్రపంచంలోనే పెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్, దానికి అధినేత ఎవరంటే అనంతపురంలో పుట్టినటువంటి నాదేళ్ల సత్య. ఆయన జీతం ఎంతంటే
600 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అంటే మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చినా అంత ఆదాయం రాదు. మీకు తెలివితేటలుంటే ఎంతైనా సంపాదించే శక్తి సామర్థ్యం ఉంది. ఇటీవలనే మన దేశంలోనే పుట్టిన వ్యక్తి ఏదైతే సాఫ్ట్ బ్యాంకు సీఈఓగా అయి 800 కోట్ల రూపాయల సంవత్సరానికి జీతం ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మనం కొత్త రాష్ట్రంలోకి వచ్చాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అమరావతి మన రాజధాని. ఇక్కడ అమరావతిలోనే మనం ఉన్నాం. ఒక మంచి కార్యక్రమానికి నగర పార్కుకి ఈరోజు నాంది పలికాం. అమరావతి పూర్తిగా చెట్లుండి ప్రపంచంలోని ఒక మంచి రాజధానిగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు పెద్ద అయిన తర్వాత ఎక్కడికి ఉద్యోగాలకు పోవాల్సిన పని లేదు. అన్ని ఉద్యోగాలు ఇక్కడికే వస్తాయి. నేను మిమ్మల్ని కోరుతున్నా, బాగా చదువుకోండి. చదువుకుంటారా లేదా? చదువుకుంటేనే ఒక చెట్టు పెట్టాలి. పెడతారా లేదా? నాకు మాట చెప్పేసి ఇంటికి పోయి పడుకుంటారా మీరు పిల్లలు? చెట్టు పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత, సామాజిక కర్తవ్యం. ఈరోజు చెట్లు పెడితే ఆటోమేటిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2 అంకెల అభివృద్ధి. ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకో పక్క సేవా రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి, సంపద సృష్టించబడాలి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులు మనకున్నాయి. వేరేది ఇక్కడ పోయి ఇలాంటి చెట్టు పెట్టినా ఇంత పచ్చగా కనపడదు. బంగారు బండే సారవంతమైన భూములు మన సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్డు పక్కన కాలేజీల్లో, ఆఫీసులో, స్కూల్స్లో ఎక్కడ చూసినా చెట్లు పెడితే ఇప్పుడు 23% గ్రీన్ కవర్ ఉంది. దీన్ని 35%, 36% పెంచాలి. హైదరాబాద్లో ఈరోజు పచ్చదనం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన పచ్చదనం తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఈరోజు మీరు చూస్తే మన కళ్ళ ముందర 2 గుట్ల మధ్యలో పోలవరం కాలువ వస్తూ ఉంది. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది. నీటికి కొదవ లేదు. భవిష్యత్తులో గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం జరిగితే ఈ ప్రాంతంలో శాశ్వతంగా ఎప్పుడు కూడా నీటి ఎద్దడనే మాటే ఉండదు. అది యథార్థం. ఇంకో పక్క కృష్ణా బ్యారేజ్ చూశారు, ప్రకాశం బ్యారేజ్ చూశారు. బ్రహ్మాండమైన బ్యారేజీ. నీళ్లు కూడా 20-30 కిలోమీటర్లు నీళ్ళన్నీ ఉంటాయి. ఈరోజు మన రాజధాని మీరు చూస్తే నదికి అటుపక్క ఇటుపక్క రివర్ ఫ్రంట్ లో బ్రహ్మాండమైన బిల్డింగులు వచ్చి ఇలాంటి గ్రీనరీ వస్తే ప్రపంచంలోనే సుందరమైన రాజధాని మన అమరావతి ఉంటుంది. దీంట్లో అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మంత్రి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం. అందుకే ఈ ప్రభుత్వం నీరు చెట్టు ఇది మనందరికీ చాలా ముఖ్యం. నీరు కావాలి. నీరుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండోది చెట్లు పెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ ని, వాతావరణాన్ని, పర్యావరణాన్ని సమతుల్యంతో బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి. ఇది జరిగితే మనకు ఏ డోకా ఉండదు, కరువు అనే మాట ఉండదు. అదే మరిగా దారిద్ర్యం, పేదరికం అనే మాట లేకుండా చేసుకునే అవకాశాలున్నాయి. నేను అందుకనే దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే 23% గ్రీనరీని 36% పెంచాలనుకుంటున్నాం. దీనికి పిల్లలు ఏపీ గ్రీన్ కార్ప్స్ అని పెట్టాం. మీరు బట్టలు కూడా చాలా బాగా వేసుకున్నారు. ఆ బట్టలు వేసుకున్న పిల్లలు ఒక్కొక్కరు 5 నుంచి 10 చెట్లు మీరు పెట్టగలిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన గ్రీనరీ వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే ప్రతి నెలకొక్క రోజున 3వ శనివారం మళ్ళీ నీరు చెట్టుకు ప్రాధాన్యత ఇద్దాం. చెట్లు పెట్టడం చాలా సులభం, ఫోటో తీసుకోవడం అంతకంటే సులభం.
కానీ చెట్టు పెంచడం చాలా కష్టం. ఏమంటారు మీరు, అవునా కాదా? మీరు కూడా ఫోటో నిలబడతారా పిల్లలు? అది మా రాజకీయ నాయకులు వదిలిపెట్టండి, ఫోటోలు మేము తీసుకుంటాం, పని మాత్రం మీరు చేయాలి. అవునా కాదా? ఫోటోల కోసరం కాదు మనం చేయాల్సింది, సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని టీచర్లు కూడా ఉన్నారు, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితో చెట్లు పెట్టాలి. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ చెట్టు పెట్టాం, మంత్రి గారు ఇంకొక చెట్టు పెట్టారు. రేపు ఆ చెట్టు బతుకుందా లేదా అని ఢిల్లీ నుంచి ఆయన సూపర్వైజ్ చేసుకునే అవకాశం ఉంది. జియో ట్యాగింగ్ ఉంది. మన ఫోన్లో 3 నెలలకు ఒకసారి ఆ చెట్టు తీసి